క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. KK5 గనిలో మరి 2 లెవెల్లో మ్యాండేడి నుంచి పడిపోయి లక్ష్మణ్ అనే కార్మికుడు చనిపోవడం చాలా దిగ్భ్రాంతికరం. దీన్ని HMS తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఎటువంటి వసతులు లేకుండా, కనీసం స్ట్రక్చర్ కూడా లేకుండా మరి మైన్లో ఇంత వారికి కార్మికుల సౌకర్యాలు కల్పించకపోవడం యాజమాన్యం వైఫల్యంగా మేము భావిస్తున్నాం. పైకి వస్తే కనీసం అంబులెన్స్లో ట్రీట్మెంట్ కూడా చక్కగా లేదు. ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు రాలే వెంబడి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి డిస్పెన్సరీకి పోతే డిస్పెన్సరీలో కనీసం కార్మికులను చూడాలన్నా చూడలేదు. ఆ ఏరియా హాస్పిటల్ దాకా ఇదంతా జరిగినటువంటి సాత్సార్యం వల్లనే మరి ఈ మరణం సంభవించింది. ఇది పూర్తిగా యాజమాన్యం తప్పుదం. అదేవిధంగా కార్మికుడు మ్యాండేటింగ్ నుంచి పడిపోగానే చనిపోవడం జరిగింది. దానికి కార్మికునికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్తో పాటు బ్యాంక్ ఇన్సూరెన్స్ కూడా వర్తించేలా యాజమాన్యమే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సింగరేణి డబ్బులు వృధా చేస్తున్నారు ప్రభుత్వాలు. అంతకుముందు 30,000 కోట్ల అప్పు మన మీద బకాయిలు ఉన్నారు. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టు కరోనా వచ్చినా కూడా 40 కోట్లు మన సింగరేణి కంపెనీ ఇచ్చింది. మెడికల్ కాలేజ్ పెట్టినా 500 కోట్లు మన కంపెనీ ఇచ్చింది. ఇప్పుడు మొన్న వరదలు వచ్చినా కూడా మనమే డబ్బులు ఇవ్వాలంటారు. కానీ మన సింగరేణి కార్మికుడు చనిపోతే మాత్రం వారికి బెనిఫిట్స్ ఇవ్వరట. ఇది ఎంతవరకు కరెక్టో యాజమాన్యం ఆలోచించుకొని ఇటువంటి తప్పుడు విధానాలకు స్వస్తి కలిగి మరి వెంటనే కార్మికునికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇచ్చి ఇంకోసారి ఇటువంటి తప్పుడు విధానాన్ని కొనసాగించొద్దని HMSగా డిమాండ్ చేస్తుంది. KK5 గనిలో నిన్న 17 తారీఖు నాడు సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వహించుకొని మోకే లక్ష్మణ్ అనే కోల్ కటర్ కార్మికుడు మెయిన్ రైడింగ్ వస్తున్న సమయంలో 15 పోల్ 2 లెవెల్లో మెయిన్ రైడింగ్ పైనుంచి కింద పడి మరణించడం జరిగింది. దీన్ని మైన్ యాక్సిడెంట్గా జరిగింది కాబట్టి ఆన్ డ్యూటీలో దీన్ని మైన్ యాక్సిడెంట్గా ట్రీట్ చేసి ఆయనకు రావాల్సిన యాక్సిడెంట్ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి ఏటీస్గా యాజమాన్యాన్ని కోరడం జరిగింది. దానికి యాజమాన్యం కాస్త తిరస్కరించిన మళ్ళీ మా సీతారామయ్య గారికి, అధ్యక్షుల గారికి, రాజకుమార్ గారికి ఫోన్ చేసి కొత్తగూడలో ఉన్నారు. వాళ్ళు డైరెక్టర్ PP గారితో మాట్లాడి దాన్ని మైన్ యాక్సిడెంట్గా రాయండి, ఇలా కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతూ ఉన్నారు ఆన్ డ్యూటీలో కదా అని చెప్పేసి GM గారికి చెప్పడం వల్ల ఈరోజు ఆ కార్మికునికి న్యాయం జరిగింది. ఇలా వాళ్ళ రిపోర్ట్లో కూడా మైన్ యాక్సిడెంట్ ఏదైతే మెయిన్ రైడింగ్ కిందకి వెళ్ళి రావడం వల్ల కింద పడి మరణించిండని చెప్పి స్పష్టంగా కూడా యాజమాన్యం రాసివ్వడం జరిగింది. దీనివల్ల యాక్సిడెంట్ బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా కార్మికునికి అదనంగా దొరుకుతాయి. ఇలా అదేవిధంగా కూడా ఇలా ₹1 కోటి ఎక్స్గ్రేషియా AITC ఏదైతే ఆ రోజు బ్యాంకింగ్లతో అగ్రిమెంట్ చేసుకున్నదో ఆ ₹1 కోటి అదనంగా ఉంటుంది. 30 లక్షల రూపాయలు కోల్ ఇండియా అగ్రిమెంట్ ప్రకారం మైన్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ కూడా 30 lakhs వస్తాయి. ఆ కొడుకు ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా మ్యాచింగ్ గ్రాంట్ కూడా 15 లక్షల రూపాయలు అవి కూడా వస్తాయి. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు కార్మిక వర్గం ఇలా గెలుపొందింది ఇలా ఉద్యమం ద్వారా. ఎందుకంటే ఇలా కార్మికుడు ఇలా కష్టపడి పనిచేసి ఈరోజు చనిపోతూ ఉన్నారు. మరి రక్షణకు సంబంధించిన మెటీరియల్స్ కొనడంలో కావచ్చు, దాన్ని పర్యవేక్షించే క్రమం కావచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్స్ తెప్పికపోవడం వల్ల యాజమాన్యం ఇలా అలసత్వం వేస్తూ ఉన్నది. అదేవిధంగా కూడా రాత్రి కార్మికుని ఇలా అంబులెన్స్ హాస్పిటల్కి తీసుకపోతే అక్కడ సరైన డాక్టర్స్ లేరు, సిస్టర్స్ లేని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ఒక్క డాక్టర్ ఇవాళ ఫోన్ చేసి వచ్చి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉన్నదంటే రేపొద్దున కార్మికుడు ఇలా చనిపోయిన పరిస్థితి ఏర్పడు. అంటే ఈ విధంగా 2-3 యాక్సిడెంట్ అవుతుంది. ఆ పరిస్థితిలో పోతే ఒకటే డాక్టర్ ఎక్కడ ఉంటాడు, ఏం ట్రీట్మెంట్ చేస్తాడు? అంటే ఇలా కార్మికుల ప్రాణాలతో చిలగాటమాడుతూ ఉన్నారు. ఇలా సింగరేణికి వచ్చిన కోట్లాది రూపాయలు ఇలా గవర్నమెంట్ అప్పనంగా తీసుకుంటా ఉన్నది. CSR నిధులని, CC నిధులని ఇలా అనేక కోట్ల రూపాయలు తీసుకొని ఈరోజు సింగరేణి కార్మికుల శ్రమట వచ్చిన లాభాలను బయట పంచుతూ ఉన్నారు. కానీ కార్మిక శ్రేయస్సు కోసం ఈరోజు ఎందుకు ఖర్చు పెడతలేరని చెప్పేసి ఏటీఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా యాజమాన్యం దిగొచ్చి ఆయనకు యాక్సిడెంట్ రిపోర్ట్ రాసినందుకు ఇలా కార్మిక వర్గానికి జేజేలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఏ కార్మిక ఇబ్బంది వచ్చినా మేమందరం వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళ కోసం ఏ పోరాటంగా సిద్ధంగా ఉన్నామని ఏటీఎస్గా తెలియజేస్తూ ఉన్నాం. లక్ష్మణ్ అనే కార్మికుడు తన విధులు నిర్వహిస్తూ పైకి వస్తున్న సమయంలో మ్యాన్ రైడింగ్కి పడి మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఈ చర్యను మేనేజ్మెంట్ తీసుకుంటున్నటువంటి చర్యలను
మరి IN2 తీవ్రంగా ఖండిస్తుంది. మరి సింగరేణిలో రక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, రక్షణ చర్యలు పాటిస్తున్నాం. కార్మికులందరే మరి మానవ తప్పిదాల చేస్తున్నారు. మానవ తప్పిదాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి ఇన్సిడెంట్ వల్ల, ప్రతి ప్రమాదం జరిగినప్పుడల్లా మేనేజ్మెంట్ కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. మరి లక్షలాది రూపాయలు లాభాలు తీసుకొస్తూ కోట్లాది రూపాయల లాభాలతోని సింగరేణి సంస్థను మరి ముందుకు తీసుకెళ్తున్న కార్మికుల ప్రాణాలను గాలిలో కలుస్తుంటే వాళ్ళ రక్షణ చర్యలు తీసుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమైంది. మరి ఏదైతే రక్షణ చర్యలు పాటించాల్సింది పోయి రక్షణ చర్యలు పాటించకుండా అనారోగ్యం వల్ల చనిపోయినలు, రక్షణ చర్యలు పాటించకపోవడం జరిపోయిందని చెప్పి మరి తప్పించుకుంటాను. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి ఏదైతే లక్ష్మణ్ చనిపోయిండో వారి కుటుంబానికి ఎక్స్గ్రేసియా వచ్చే విధంగా మైన్ యాక్సిడెంట్ మరి ప్రమాదం కింద నిర్ణయించాలని చెప్పేసి మేనేజ్మెంట్ను ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి INTC మరి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు కూడా ఇప్పుడు డైరెక్టర్ పాన్ కలవడం జరుగుతుంది. మరి ఈ యాక్సిడెంట్ను ప్రమాదం కింద డిసైడ్ చేసి మరి అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ₹1 కోటి ఎక్స్గ్రేసియా, మరి బ్యాంకు నుండి రావాల్సిన ₹1 కోటి, అతనికి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, అతనికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా అన్ని కూడా మరి అందజేయాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని INTC డిమాండ్ చేస్తుంది. సెకండ్ షిప్లో జరిగిన ప్రమాదంలో లక్ష్మయ్య కోల్కడ్డర్ చనిపోవడం బాధాకరమైన విషయం. దీనిపైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈ యాక్సిడెంటు మైన్ యాక్సిడెంట్గా గుర్తించి ఆ కుటుంబానికి రావాల్సిన ఆర్థిక బెనిఫిట్లన్నీ బేషరతుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా లీడ్ తీసుకొని ఆనాటి ప్రభుత్వంతో మాట్లాడి, ఆనాటి CNMDలతో మాట్లాడి చాలా సందర్భాలలో ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్ల విషయంలో మాట్లాడి వాళ్ళకి ఇప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ ఒక కార్మికుడు చనిపోతే 3 గంటలుగా ధర్నా చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ గుర్తింపు సంఘం కానీ లేకుంటే ప్రభుత్వం కానీ కనీసం దానిపైన స్పందించకపోగా మాట్లాడడం కూడా మాట్లాడతలేరు. కార్మికులను కన్విన్స్ చేసే విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ఖచ్చితంగా దీన్ని మైన్ యాక్సిడెంట్గా గుర్తించాలి. గుర్తించకుంటే గతంలో ఏదైతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేసిన అగ్రిమెంట్ ప్రకారం 15 లక్షల రూపాయలు మాత్రమే ఆ కుటుంబానికి వస్తాయి. ఇది బాధాకరమైన అంశం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా వరదల పేరుతో ఏదైతే వసూలు చేస్తూ ఉన్నదో ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఈ రోజు నుండి అయినా కనీసం ఈ కేసు నుండి అయినా ఇన్సూరెన్స్ను వర్తించే విధంగా, ఎక్స్గ్రేసియా వర్తించే విధంగా అగ్రిమెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘం బాధ్యత తీసుకొని లక్ష్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.